హలో ఎవ్రీవన్. మనందరికీ తెలుసు డిసెంబర్ 1న మన సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేయడం జరిగినది. సో, ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఇన్ 2025 అర్హత ఫీజు చివరి తేదీ ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎస్ఎస్‌సి, జీడీ, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ అలాగే ఎన్‌సీబీ కానిస్టేబుల్‌లో న్యూ పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగినది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ డిసెంబర్ 1న రిలీజ్ అవ్వడం జరిగింది. సో, డిసెంబర్ 1 నుంచి మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 31. ఇక ఫీ పేమెంట్ విషయానికొస్తే జనవరి 1 లోపు ఫీ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మనం ఎంత ఫీ పే చేయాలి అంటే జనరల్ లేదా ఓబీసీ వాళ్ళు రూ. 100 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ వాళ్ళు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎటువంటి కేటగరీ ఫీమేల్స్ అయినా కూడా ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ ఎలిజిబిలిటీస్ విషయానికొస్తే 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సమానమైన అర్హత పొంది ఉండాలి. వేకెన్సీ చూసుకుంటే ఏ పోస్టులున్నాయని చూసుకుంటే బీఎస్ఎఫ్‌లో 616 పోస్టులు ఉన్నాయి. సిఐఎస్ఎఫ్‌లో 14,595 పోస్ట్స్ ఉన్నాయి. సీఆర్‌పీఎఫ్‌లో 5,490 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్‌డీలో 1,764 పోస్టులు ఉన్నాయి. ఐటీబీలో 1,293 పోస్టులు ఉన్నాయి. ఏఆర్‌లో 1,706 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్‌లో ఇ ఇ 23 పోస్టులు ఉన్నాయి. మొత్తం అన్నీ చూసుకుంటే 25,487 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్‌కి 2,416 పోస్టులున్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 189 పోస్ట్స్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్‌కి 5,329 పోస్ట్స్ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 436 పోస్ట్స్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు మేల్ క్యాండిడేట్స్‌కి 2,091 పోస్ట్స్ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 228 పోస్ట్స్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్‌కి 3,433 పోస్ట్స్ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 262 పోస్ట్స్ ఉన్నాయి. టోటల్‌గా చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్‌కి 23,467 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి టోటల్‌గా చూసుకుంటే 2,020 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక సాలరీ విషయానికొస్తే బేసిక్ సాలరీ 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. చివరకు మనం కట్టవలసినవన్నీ కట్టయి ఇన్ హ్యాండ్ రూ. 32,985 నుంచి రూ. 37,325 వరకు వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్ అయి ఉండాలి. మాక్సిమం ఏజ్ 23 ఇయర్స్ ఉండాలి. అంటే 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతదని చూసుకుంటే, ఇది 4 ఫేజెస్‌లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ రిటన్ ఎగ్జామ్ అంటే మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ పీటీ లేదా పీఎస్సీ టెస్ట్. థర్డ్ ఫేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫైనల్ ఫేజ్ ఏంటుంటదంటే మెడికల్ టెస్ట్ ఉండొచ్చు. మనం రిటన్ ఎగ్జామ్‌కి చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏవంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లేదా హిందీ. టోటల్‌గా 160 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ విషయానికొస్తే మనకు ఫిబ్రవరి 2026 నుంచి ఏప్రిల్ 2026 మధ్యలో ఉండవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేయడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.